ఏమండి, మ్, ఆర్డర్ పెట్టిన మటన్ వచ్చేసింది, తీసుకోండి. మ్. ఆ, నేను రూమ్లో రెస్ట్ తీసుకుంటాను. బిర్యానీ రెడీ అయ్యాక చెప్పండి. సరేనండి. సరే. అయ్యగారు, అయ్యగారు లేవండి. మ్మ్. బిర్యానీ రెడీ అయిందండి. మ్మ్. మళ్ళీ చల్లారిపోతుంది. వచ్చి తినండి అయ్యా. నేను వస్తానులే, నువ్వు వెళ్ళా. మ్. మ్. మీనమ్మా, ఏమైంది అయ్యగారు? బాలేదా? బిర్యానీ సూపర్ అమ్మా. నువ్వింత బాగా వంట వండుతావా? అయ్యగారు, మ్? ఉతకడానికి మీ బట్టలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఒక నిమిషం. మ్.
మీనమ్మా ఉమ్, ఏంటయ్య గారు? ఒకసారి ఇలారా. ఉమ్, నువ్విలా కష్టపడి చేతులతో బట్టలు ఉతుకుతుంటే నాకు చాలా కష్టంగా ఉంది. అయ్యో, మేమెప్పుడూ చేత్తోనే ఉతుక్కుంటాం అయ్యగారు, అందుకని సమస్య ఏం లేదు. మ్మ్. నేను త్వరలోనే వాషింగ్ మిషన్ కొంటాను. నీకు బట్టలు ఉతకడానికి ఈజీగా ఉంటుంది. అయ్యో, పర్వాలేదు అయ్యగారు, నేను చేత్తోనే ఉతుక్కుంటాను. లేదు లేదు, అసలు బంగారం లాంటి చేతుల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఉంది. నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. త్వరలోనే నీకోసం వాషింగ్ మిషన్ కొంటాను. అప్పుడు నువ్వు ఇంత కష్టపడాల్సిన పని లేదు. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? నాకీ పనంతా అలవాటేనండి. ఆమ్, అది నాకు అర్థమైంది. పైగా నాకు ఆ మిషనంతా అలవాట్లేదు. ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలీదు. చేతులతో అయితే మురికి బాగా పోతుంది కదా. లేదు మీనమ్మా, నువ్విలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. నా మనసుకెందుకో బాధ అనిపిస్తోంది. నీకు కొద్ది రోజుల్లోనే వాషింగ్ మిషన్ కొంటాను. వాషింగ్ మిషన్ ఎలా వాడాలో నేను నేర్పిస్తాను. సరేనా? సరే అయ్యగారు, అవన్నీ తర్వాత చూసుకుందాంలే. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి బట్టలు ఉతికేసి తర్వాత వస్తాను. పర్లేదులే, నువ్వు పనిచేస్తూ ఉండు, నేనిక్కడే ఉంటాను. మీరిక్కడ ఎందుకు అయ్యగారు? మీరు వెళ్ళండి. పర్వాలేదు మీనమ్మా, నేనిక్కడే ఉంటానులే. నువ్వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. పోనీ నన్ను హెల్ప్ చేయమంటావా? అయ్యయ్యో, వద్దయ్య గారు, మీరు నాకు హెల్ప్ చేయడం ఏంటి? ఓ, మీరు వెళ్ళండి. ఏంటి మీనమ్మా? వెళ్ళండి అయ్యగారు. సరేలే, వెళ్తాను.